నమస్కారం సార్. నమస్తే అండి. సార్ యాజ్ ఎ కామన్ పర్సన్‌గా అసలు ఒక పర్సన్ అరెస్ట్ అయ్యారు అని అంటే గనక, ఆ పర్సన్‌కి ఉండే మినిమమ్ రైట్స్ ఏమేమి ఉంటాయి సార్ లీగల్‌గా? యాక్చువల్‌గా ఒక అరెస్ట్ అయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్యూజ్డ్‌గా అంటారు కానీ నేరం మోపబడింది. వాళ్ళు క్రిమినల్స్ కాదు అప్పటి వరకు. ఓకే. అది తేలితేనే వాళ్ళు క్రిమినల్. దానికి తగ్గ ఎవిడెన్స్లు కానీ ఇన్వెస్టిగేషన్లో రిపోర్ట్ కానీ దాన్ని బట్టి. సో ఈ లోపల వాళ్ళు జస్ట్ నేరం మోపబడ్డారు కాబట్టి వాళ్ళు కొన్ని రైట్స్ ఎలా అంటే ఫస్ట్ థింగ్ వాళ్ళకి పోలీస్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాలి అది కాగ్నిజబుల్ అఫెన్సా కాదా అంటే దానికి బెయిల్ తీసుకోవచ్చా లేదా అనేది ఇన్ఫార్మ్ చేయాలి ఆ ఒక పర్టికులర్ అక్యూజ్డ్కి. ఓకే. అది సెక్షన్ 35 to 40 ఆఫ్ భారతీయ నాగరిక సురక్ష సంహిత కిందకి వస్తుంది. ఓకే, ఇది మెయిన్ వాళ్ళకి అప్డేట్ చేయాలి. వారెంట్ అనుకోండి ఏదైనా అనుకోండి వాళ్ళకి ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయాలి ఆ పర్టికులర్ అక్యూజ్డ్కి. ఎందుకంటే ఒక్కొక్కసారి అన్నెసరీ కూడా విరికిస్తారు కొందరు, ఫాల్స్ అలిగేషన్స్ చేస్తారు. కానీ ఒక హ్యూమన్ బీయింగ్గా తన కొన్ని చట్టపరంగా ఫండమెంటల్ రైట్స్ అనుకోండి ఏదైనా కొన్ని హక్కులు ఉంటాయి, ఆ హక్కుల్లోని ఒక భాగం ఇది. రెండవది తన రిలేటివ్స్ కానీ దగ్గరున్న వాళ్ళకి కానీ ఎవరికైనా తన పర్సన్స్కి ఇన్ఫార్మ్ చేయాలి. లైక్ అరెస్ట్ చేశారు వీళ్ళని ఇట్లా చేశారు ఈ సెక్షన్స్ కింద అయింది ఇలా అయింది అనేది మనకు ఒక ప్రొవిజన్ ఇది భారతీయ నాగరిక సురక్ష సంహితలో సెక్షన్ 48 చెప్తుంది. ఇది వాళ్ళ దగ్గర పర్సన్స్ ఎవరైనా ఉండదు, ఫ్యామిలీ కానీ దగ్గర రిలేటివ్ కానీ క్లోజ్ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయాలి సో అండ్ సో వాళ్ళు చూసుకోవడానికి. అలాగే ఒక అడ్వకేట్ని పెట్టుకునే అవకాశం వాళ్ళకి ఇవ్వాలి. ఓకే. వాళ్ళు ఫర్దర్గా బెయిల్స్ తీసుకురావడానికి కానీ ఫర్దర్గా ప్రాసెస్కి ఏదైతే ఉందో దానికి ఒక అడ్వకేట్ పెట్టుకునే అవకాశం ఇవ్వాలి. దీన్ని 43 సబ్ క్లాస్ 3 ఆఫ్ భారతీయ నాగరిక సురక్ష సంహిత చెప్తుంది. మనకి ఈ ప్రొవిజన్ ఉంది కాబట్టి మనం వాడుకోవచ్చు. అలాగే 24 అవర్స్లో వాళ్ళు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి వాళ్ళని. ఇది మామూలుగా హెబియస్ కార్పస్ చేస్తారు కోర్టులో, అంటే 24 అవర్స్లో వాళ్ళని మెజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయకపోతే హెబియస్ కార్పస్, ఎందుకంటే ఇల్లీగల్ డిటెన్షన్ జరగకూడదు వాళ్ళకి. దీని సెక్షన్ 53 లేకపోతే 78 ఆఫ్ భారతీయ నాగరిక సురక్ష సంహిత పరంగా మనకు అవకాశం ఉంది. ఓకే, ఎందుకంటే వాళ్ళకి ఇల్లీగల్ డిటెన్షన్ అనేది జరగద్దు, వాళ్ళు అరెస్ట్ చేస్తే కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిందే. ఓకే, ఇలా అన్నమాట. ఓకే అండి. సో మరి ఇందులో మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఒక స్టెప్ అనేది ఉంటుంది. సో ఇందులో ఎలా జరుగుతుంది? సెక్షన్ 53 ఆఫ్ భారతీయ నాగరిక సురక్ష సంహిత పరంగా మెయిన్గా పర్సన్ యొక్క హెల్త్ కండిషన్ చూడాలి. వాళ్ళకి అన్ని టెస్టులు చేస్తారు. ముందు హాస్పిటల్స్ తీసుకెళ్తారు. జనరల్గా అయితే గవర్నమెంట్ హాస్పిటల్స్, గాంధీ హాస్పిటల్లో, నిమ్స్లో తీసుకెళ్ళి వాళ్ళకి బీపీ, షుగరు మిగతా ఏమున్నాయో టెస్ట్ చేసి వాళ్ళ కండిషన్స్ అనే దాని మీద ఒక రిపోర్ట్ ఇస్తారు. సో మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఖచ్చితంగా, ఎందుకంటే ఒక్కొక్కసారి షాక్లో ఉంటారు, వాళ్ళకి ఏం జరగకూడదు. ఎందుకంటే మెయిన్గా ఏంటంటే మనం ఎప్పుడు అంటారుగా 100 మంది దోషులు తప్పించుకోవచ్చు, ఒక నిర్దోషికి శిక్ష పడవద్దని. ఎందుకంటే చాలా చోట్ల అక్యూజ్డ్ కేవలము అలిగేషన్ చేసిన వాళ్ళే ఉంటారు, డబ్బున్న వాళ్ళు మిగతా వాళ్ళ మీద వేయటం లేకపోతే అలా జరుగుతుంటాయి. సో అలాంటి కండిషన్లో వాళ్ళకి అన్యాయం జరగకూడదని ఈ సేఫ్టీ మెజర్స్ అనేది తీసుకుంటారు. వాళ్ళకి మెడికేషన్ ఇవ్వటం కూడా జరుగుతుంది. ఓకే. సో సెక్షన్ 53 ఆఫ్ భారతీయ నాగరిక సురక్ష సంహిత పరంగా ఆ ప్రొవిజన్ ఉంది వీళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్ చేసేది. అంటే ఇది బిఫోర్ అరెస్ట్ ఆర్ ఆఫ్టర్ అరెస్ట్? ఆఫ్టర్ అరెస్ట్. బిఫోర్ అరెస్ట్ వాళ్ళకి ఏదైనా అంటే ఆ ప్రాసెస్లో వాళ్ళు కస్టడీలోకి తీసుకున్న ప్రాసెస్లో చేయడం జరుగుతుంది. ఓకే. సో ఆ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది మెజిస్ట్రేట్ దగ్గర వీళ్ళు హాజరుపరిచే అంటే ముందు ప్రూఫ్ చూయించే అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా వాళ్ళకి కండిషన్ పెడతారు, వాళ్ళ రిపోర్ట్స్లో వీటిలో ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఈ అరెస్ట్ అయిన పర్సన్ అంటే మొత్తం ఇంకా లాయర్ చూసుకుంటారు అనేసి వీళ్ళు సైలెంట్ గానే ఉంటారట చాలా వరకు, అది నిజమే? ఇవి యాక్చువల్గా ఏంటంటే రైట్ టు బీ సైలెంట్ కూడా ఒక హక్కే తనకి. ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళు చెప్పలేకపోతారు, వాళ్ళ తరపున లాయర్ కోర్టులో చూసుకుంటారు అనే దీంట్లో ఉంటాయి. అండ్ వీళ్ళు కూడా పోలీస్ వాళ్ళు ఏదైతే ఉన్నారో అరెస్ట్ చేస్తే కూడా మనకు డీకే బర్సెస్ ఫర్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అని జడ్జిమెంట్ ఇచ్చారు. సుప్రీంకోర్టు 11 గైడ్ లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్ లైన్స్ పరంగానే అరెస్ట్ చేయాలి. అందులో కూడా వాళ్ళకి మెమో సబ్మిట్ చేయటము, వాళ్ళకు రిపోర్ట్ లాగా అన్నీ చూపించటము, 24 అవర్స్లో జడ్జి ముందు ప్రొడ్యూస్ చేయడం, ఇవన్నీ కీ రోల్స్ ప్లే చేస్తాయి అన్నమాట. సో అందులో వీరికి ఒక పాయింట్ కూడా ఇచ్చే రైట్ టు బీ సైలెంట్ అని. ఇప్పుడు కొన్నిసారి చెప్పలేకపోతారు, ఎక్స్ప్రెస్ చేస్తారు, ఏమనంటే లాయర్ కోర్టులో చూసుకుంటారు అనేది. అంటే అక్కడ రైట్ టు బీ సైలెంట్ ఉన్నా ఈ ఒక పోలీస్ వాళ్ళు ఎవరు కూడా ప్రెజరైజ్ చేయొద్దు తన నుంచి ఆన్సర్ రాబట్టడానికి. సో యాజ్ అ హ్యూమన్ బీయింగ్ తనకు ఉన్న హక్కులు అవి. తను నేరం మూపబడ్డవాడు, నేరం చేసినవాడు కాదు. నేరం చేసి శిక్ష ఖచ్చితంగా కన్విక్షన్ పడుతుంది, అది కోర్టు చూసుకుంటుంది, జడ్జిలు చూసుకుంటారు, వాళ్ళు చేస్తారు. పోలీసు వాళ్ళ వరకు
చేయాల్సిన వాళ్ళ పరిమితి దాటకుండా పెట్టిన ఏర్పాట్లు ఇవన్నీ. సో అంటే అండ్ వీళ్ళకి చాలా వరకు రైట్ టు బి సైలెంట్ అనేది కూడా ఒక రైట్ అని మీరు చెప్తున్నారు. సో సమ్ టైమ్స్ వీళ్ళు మాట్లాడాల్సిన సిచ్యువేషన్ వచ్చినా సరే చాలా వరకు లాయర్స్ అనే వాళ్ళు అడ్డుకుంటారనమాట. బికాస్ ఆఫ్ కోర్టులో మాట్లాడే విధానం అనేది ఒకటి సపరేట్గా ఉంటుంది. బికాస్ ఆఫ్ వెరీ ఆఫ్ రెస్పెక్ట్తో మాట్లాడాల్సిన మాటలు కానీ వల్గారిటీ రాకుండా చూసుకోవటం కానీ, సో పాయింట్ టు పాయింట్ మనం బయట ఏదో గొడవ పడ్డట్టు మాట్లాడుకునే విధంగా అక్కడ మాటలు ఉండవు కాబట్టి సో ఆ విధంగా ఆపేస్తారు. మాట్లాడడం కామన్ పీపుల్కి తెలియదు కాబట్టి అంటారు. అది వాస్తవమేనా? ఇప్పుడు ఫస్ట్ వీళ్ళు చెప్పింది తీసుకుంటే కూడా ఇప్పుడు ఎఫ్ఐఆర్ లాంటిది ఏది చేసినా కూడా అది ఒక ఫస్ట్ ఎయిడ్ లాంటిది మెడికల్ టర్మినాలజీలో. దాని తర్వాత చేసే ట్రీట్మెంట్ లాగా వేరే ఉంటాయి. ఇప్పుడు కొన్నిసార్లు వీళ్ళు తప్పు చేయకుండా కూడా రావచ్చు. మెయిన్గా వాళ్ళ కోసం పెట్టిన ఏర్పాట్లు ఇవి. ఒకవేళ తప్పు చేసిన వాడైనా అడ్వకేట్ దాన్ని కొంచెం పాలిష్డ్గా కూడా చేయొచ్చు. ఎలా చెప్తే ఫర్దర్గా ఉంటుంది, బెటర్గా ఉంటుంది. సో అలా కూడా ఉంటుంది అవకాశము. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే విధానం తప్పు ఉండొచ్చు, లేకపోతే కొన్నిసార్లు వాళ్ళు సరిగ్గా చెప్పలేకపోవచ్చు అని అడ్వకేట్ చెప్తేనే జనరల్గా జరుగుతుంది అలా. రైట్ టు బీ సైలెంట్ అని కొన్ని చోట్ల వాళ్ళ తప్పు లేకుండా కూడా వాళ్ళని తీసుకుంటారు కాబట్టి అప్పుడు కూడా ఉపయోగపడుతుంది. సో ఈ అక్యూజ్డ్ ఎవరైతే పర్సన్ ఉంటారో వాళ్ళు మాట్లాడింది జడ్జి గారు విని వీళ్ళ మాటల్ని నమ్ముతారా? అవకాశం ఉంటుంది. వీళ్ళు చెప్పిన స్టేట్మెంట్స్ అన్ని రికార్డు ఉంటుంది ప్రూఫ్. కానీ కోర్టులో జడ్జి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ప్రొసీజర్, ఎందుకంటే ఒక స్టేజెస్ ఉంటాయి దేనికైనా, అక్కడికి ఒక ఫ్లో చార్ట్ అది. అక్కడ జడ్జి దగ్గరికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏమి ఇచ్చారో ఆ ప్రూఫ్ ఆయన కరెక్ట్గా తీసుకుంటారు. ఎందుకంటే జడ్జి దగ్గర వీళ్ళెవరు మ్యానిపులేట్ చేయలేరు. ఎందుకంటే లైవ్ ప్రూఫ్ ఆయన కూడా చూస్తాడు. అంటే ఏవైతే మనకు రిటర్న్ ప్రూఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయో లేకపోతే క్రాస్ ఎగ్జామినేషన్ ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి కేసెస్లో వాళ్ళు నిజంగా వీళ్ళ పాత్ర ఉందా లేకపోతే వీళ్ళ మీద నేరం మోపబడి ఉన్నారా అనేది అక్కడ తేలిపోతుంది. మనకి ఎవిడెన్స్లు అన్నీ ఉంటాయి. ఓకే, ఏ ఎవిడెన్స్ లేకుండా కేస్ వితౌట్ ఎవిడెన్స్ ఇస్ బాడీ వితౌట్ సోల్ అన్నట్టు ఏ ఎవిడెన్స్ లేకుండా ముందు పోదు. అది ఎక్కడో ఒక చోట ప్రూఫ్ అనేది జరుగుతుంది. కాబట్టి అక్కడ జడ్జి దగ్గర వాళ్ళకి లైమ్ లైట్లోకి వచ్చేసినప్పటికీ క్లియర్ పిక్చర్ అనేది ఉంటుంది. సో కొన్ని సందర్భాల్లో మనం అంటే రియాలిటీలో జరిగి ఉండిండొచ్చు, ఏదైనా రియాలిటీని ఆధారంగా తీసుకుంటేనే ఒక మూవీ అనేది కూడా వస్తుంది. సో సినిమాల్లో జనరల్గా చూస్తుంటాము ప్రూఫ్ అనేది ఉండదు, బట్ ఆవేదన అన్యాయం అనేది ఆ పర్సన్కి జరిగి ఉంటుంది. ఆ పర్సన్ జడ్జి ముందు మాట్లాడినప్పుడు దాన్ని కన్సిడర్ చేస్తారా వితౌట్ ప్రూఫ్ జడ్జి గారు? ఎవరైనా కూడా ప్రూఫ్ లేనిదైతే ముందుకెళ్ళలేరండి. ఎందుకంటే మనం అనుకుంటున్నాం వాళ్ళు జరిగింది, వాళ్ళకి అన్యాయం జరిగింది. సపోజ్ ఎవరో వచ్చి ఎవరినో కొట్టారండి, ఆ టైంకి అందరు వీడియోలు తీయరు కదా ఇప్పుడు తీస్తున్నట్టు. కానీ కొట్టిందని ప్రూఫ్ లేదు, ఎందుకంటే ప్రతి చోట సీసీ కెమెరాస్ ఉండవు. సో కానీ జడ్జి దగ్గరకు వచ్చినప్పుడు ఆ ఒక ఎవిడెన్స్ లేనప్పుడే వెయిటేజ్ అని ఉండదు. సినిమాలో బాగుంటుంది, ఎవరో బయట చేసి సినిమాలో కాబట్టి తప్పించుకోవచ్చు, కానీ బయట తప్పించుకోవడం లేదు. బెటర్ దే లీవ్ ఇట్ అంతే. ఒకవేళ వాడు ఆల్రెడీ జైల్లో లేకుండా బయట ఉన్నాడు అనుకోండి, వాడు వదిలేయడమే బెస్ట్. ఎందుకంటే ఎవిడెన్స్ లేనప్పుడు జడ్జి ఎలా నమ్ముతారు? కోర్టులో ఒక 100 కేసులు డైలీ డీల్ చేస్తారు. జడ్జికి ఎలా ఉంటుంది సిచ్యువేషన్? ప్రూఫ్స్ ఉంటేనే అది ముందుకెళ్తుంది అంతే. ఫ్యాబ్రికేటెడ్ ప్రూఫ్స్ అయినా అది కరెక్ట్గా కనిపించింది అనుకోండి, ఇంకేముంది దాన్ని కన్సిడర్ చేస్తారు అంతే తప్ప ఇదేదో సినిమాలో చూపించినట్టుగా మనం ఏదో చేసేసి బయట అది వర్కౌట్ అయితే వర్కౌట్ అవచ్చు. బయట కూడా చాలామంది తెలుగు వాళ్ళు ఉంటారు, కానీ జడ్జి దగ్గరకు వచ్చే వరకు ఎవిడెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్. సో ప్రూఫ్స్ లేకుండా జడ్జిమెంట్ కష్టం ఫైనల్లీ అంతే. ఏదన్నా ఉంటే వాళ్ళు కొంచెం తక్కువ శిక్ష పడితే కొన్ని శిక్షలు పడ్డప్పుడు ఇప్పుడు ఆగస్ట్ 15th కానీ జనవరి 26 కానీ రిలీజ్ చేస్తారు వాళ్ళకు మంచి ప్రవర్తన మీద. ఓకే, అట్లాంటిది ఏదైనా తక్కువ శిక్షలు పడ్డోళ్ళకి రిలీజ్ చేయవచ్చు. అవన్నీ కన్సిడర్ చేస్తే అవి కొలాజ్ ఉంటే ఉండొచ్చు కాక, కానీ జనరల్గా ఎవిడెన్స్ లేనిదైతే ముందు పోదు. మూవీస్ లాగా అయితే ఉండదు పరిస్థితి అది. ఓకే, సో ఇఫ్ ఇన్ కేస్ అంటే నాకు ఉన్నటువంటి డౌట్ అంటే ఇది కూడా మూవీస్లో చూసిందేలే, చాలా సినిమాల్లో చూస్తుంటాం కదా. సో బయట అంతా రౌడీస్ అని చేసి ఇక్కడ ఫేక్ ప్రూఫ్స్ అనేది క్రియేట్ చేస్తారు. సో అవి ఫేక్ అని తెలిసినా ఏం చేయలేని సిచ్యువేషన్ అంటారు, అది కూడా నిజమే అంటారా? యాక్చువల్గా ఏంటంటే అండి, ఇప్పుడు ఈ ప్రూఫ్స్ కానీ ఏదైనా కూడా ఈ లెంత్ అండ్ బ్రెంత్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కానీ లేకపోతే ఈ జనరల్గా ఈ క్రిమినల్ కేసెస్ కానీ కొందరు అదే జోన్లో చేస్తారు కాబట్టి ఎక్స్పర్ట్ ఉన్నవాడైతేనే దాని లూప్ హోల్స్ కూడా తెలుస్తాయి. ఇప్పుడు శిల్పా శెట్టి వీళ్ళందరి మీద బాంబేలో ఏదో జరిగిన కేసెస్ ఇదైతే ఆ లాయర్ వచ్చి వాళ్ళు ఏమైనా మర్డర్ చేశారా, ఎందుకు బెయిల్ ఇవ్వలేరు అని కూడా అన్నారు. అంటే వాళ్ళు ఎంత ఎక్స్పర్ట్గా టర్న్ చేస్తారంటే వాడు ఖచ్చితంగా బెయిల్ ఏదో తీసుకొని బయటకు వచ్చేలాగా కేసుకి. అంటే ఆ ఒక్క అడ్వకేటు బాగా భీష్మాచారులై ఉండాలి సబ్జెక్ట్లో, ఎక్కడో ఒక లూప్ హోల్ దొరుకుతుంది. ఓకే, కొందరు ఏదో కొన్ని మెసేజ్ పెడతారు వాట్సాప్లో, తర్వాత డిలీట్ చేస్తారు. ఏమైందంటే చేయొచ్చింది అంటాడు, వాడు అవతల నమ్మేస్తాడు. అది కవరింగ్కే చెప్పిన. అట్లా లాలో కొన్ని పాయింట్స్ ఉంటాయి. వీళ్ళు బాగా ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళు ఏదో ఒక లూప్ హోల్ నుంచి బయటికి తీసుకొస్తారు. ఇప్పుడు అన్సౌండ్ మైండ్ వాడు ఉంటాడు, అన్సౌండ్ మైండ్ వాడు హత్య చేసినా దానికి పెద్ద శిక్ష ఉండదు, కానీ ఏంది
అండ్ అన్సౌండ్ మైండ్ అని ఒక సర్టిఫికేట్ తెస్తారు. ఎన్నోసార్లు జరిగింది. సర్టిఫైడ్ సెలబ్రిటీస్లో కొందరి విషయంలో సర్టిఫైడ్ మెంటల్ వార్డ్ అని కూడా ఇచ్చారు. ఎందుకంటే ఆ కేసు నుంచి బయటపడడానికి అది ఒక ప్రూఫ్ అయింది. ఇది లూప్ హోల్గా వాడారు. అది ఎవరు చేయగలరు? సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ ఉన్న లాయర్ అయితే దానికి ఒక క్లాజ్ నుంచి బయటకు తీసుకురాగలరు. శతకోటి దరిద్రాలకు అంతకోటి ఉపాయాలు అన్నట్టే ఇక్కడ కూడా వాళ్ళు బాగా లెంత్ అండ్ బ్రెత్లో మంచి ఎక్స్పర్ట్ ఉండాలి అడ్వకేట్. వాడు ఎక్స్పీరియన్స్ ఎంత ఉన్న ఎక్స్పర్ట్ ఉన్నట్టు వాడు బయటకు తీసుకురావచ్చు. కాకపోతే కొద్ది రోజులు లోపల నుంచి ఇంత శిక్ష అనుభవించాడని కూడా మళ్ళీ ఏదైనా పేరోలన్నో ఇంకోటనో బయటకు తీసుకురావచ్చు. అలా ఉంటుంది. మెయిన్గా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బెయిల్ ఈజ్ ద రూల్, జైల్ ఈజ్ ద ఎక్సెప్షన్ అని. బెయిల్ అనేది రూల్గానే ఇవ్వాలి. కొన్ని రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో అక్కడ ఖచ్చితంగా డెత్ పెనాల్టీ కూడా పడవచ్చు. ఓకే, కానీ మిగతా వాటిలో దానిలో మరీ టూ మచ్ ఉన్న హారబుల్ కేసు రేప్ మర్డర్ సిటీ కాకుండా క్రిమినల్ ఆస్పెక్ట్స్ అయినా కూడా ఇప్పుడు డబ్బులు తీసుకుంటాడు, చెక్ బౌన్స్ కేసెస్ కూడా క్వాజీ క్రిమినల్ ఉంటుంది. అందులో కూడా వారంట్ ఇష్యూ అయితే చేస్తారు అరెస్ట్. కానీ డబ్బు దగ్గర వాడు ఇవ్వలేకపోయాడు, ఒకసారి వాడి దగ్గర రాకపోయి చూసి బిజినెస్ డల్ ఉండొచ్చు, బెయిల్ ఇస్తే. సో అలాంటి కండిషన్స్ కూడా ఉంటాయి. కానీ ఏదైనా బెయిల్ ఇస్ అ రూల్ అనుకోవాలి. అండ్ ఎక్స్పర్ట్ లాయర్ అయితే మ్యాక్సిమం న్యాయం చేస్తారు, కొన్ని రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో తప్ప. ఓకే సార్, అంటే లీగల్గా తెలుసుకుంటే యూజ్ అవుతాయి మన రెగ్యులర్ లైఫ్లో తెలిసేటివే. కానీ ఇదేంటంటే ఓన్లీ చదివిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, మిగతా వాళ్ళకి అర్థం కాదు, వదిలేస్తారు, టైం వేస్ట్ అనుకుంటాం. కానీ బట్ నిజంగా ప్రతి ఒక్కరికి వాళ్ళ మినిమం రైట్స్ ఏంటి లీగల్గా అని తెలుసుకుంటే కనుక రెగ్యులర్ లైఫ్లో చాలా రకాలుగా మనకి ఏవైతే వర్క్స్ ఆగిపోతూ ఉంటాయో వాటిని అన్నింటిని మనంతటా మనమే ఫినిష్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ ఒక మాట అండి, కాన్స్టిట్యూషన్ అనేది చదవటం వల్ల ఒక సిటిజన్గా మనం ఎంత ఇంపార్టెంటో మనకు తెలుస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా పబ్లిక్ సర్వెంట్ అంటారు. మనకు వాళ్ళు పనిచేయడం అనేది వాళ్ళొక రూల్. ఓకే, మనమే అక్కడ బాస్ అనమాట. అక్కడ మన డెమోక్రసీ పద్ధతిలో మనం ఓట్లేసి గెలిపించుకుంటాం. మనమే ఒక ఇంపార్టెంట్ పర్సన్స్ అనమాట. మన రైట్స్ ఏంటి, ఈవెన్ అరెస్ట్ చేసిన వాడు కూడా ఇల్ ట్రీట్మెంట్ చేయొద్దు, వాడికి 3 పూటలు ఫుడ్ పెట్టాలి, వాడికి డాక్టర్ ట్రీట్మెంట్ చేయాలి. అలా ఉన్నప్పుడు మామూలుగా వ్యక్తులకి ఈక్వాలిటీ కానీ ఇవన్నీ అసలు మనం ఎంత ఇంపార్టెంట్ పర్సనో తెలుస్తుంది మన కాన్స్టిట్యూషన్ చదువుతాం. ఓకే సార్, చాలా విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా చాలా బాగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.